మన అవసరాల కోసం, మన కుటుంబంలో కష్టాలు తీర్చుకోవడం కోసం, మనం సేఫ్ అవ్వడం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకొని, చేతులు పట్టుకొని బతిలాడి నువ్వే దిక్కు అంటాం. అవసరం తీరేంత వరకు. అవసరం తీరిన తర్వాత నువ్వెంత, నీ బ్రతికెంత అనడం, మనల్ని నమ్మి ఇచ్చిన వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద పడవేయడం ఎంతవరకు న్యాయమండి? ఒక్కసారి ఆలోచించండి. నీ కష్టాలు తీర్చుకొని వేరే ఒక కుటుంబాన్ని, ఒక్క మనిషిని కాదు, ఆ కుటుంబాన్ని మొత్తం కష్టాల్లో పడేయడం నీకేమైనా ధర్మమేనా? నీకు కూడా కుటుంబం ఉంటుంది. నీ భార్య పిల్లలు సేఫ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మంది భార్య పిల్లల కడుపు కొట్టడం నీకు న్యాయమేనా? పూజలు చేయడం, మాలలు వేయడం కాదండి. ఒకరి కడుపు కొట్టకుండా కష్టపడి మన సంపాదనతో మనమే బ్రతకాలి. నీ అవసరం కోసం కాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సొమ్ము తీసుకొని ఎగ్గొట్టడం, నీకే నోరుంది కదా అని నువ్వే వాళ్ళని ఇంకా ఎక్స్ట్రాగా మాట్లాడడం, వాళ్ళు నిన్నేమీ చేయలేకపోవచ్చు, వాళ్ళు అమాయకులు కావచ్చు, చేతగాని వాళ్ళు కావచ్చు, పైన భగవంతుడు ఉంటాడు. నువ్వు ఎన్ని చేసినా కానీ నోటితో ఒక మాట చెప్పి తీసుకున్న వెంటనే ఆ మాటను మర్చిపోయి మాటలు మార్చి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ కన్నుల వెంట కారే ప్రతి ఒక్క కన్నీటి చుక్కకి మీరే కారణం. మోసాలు చేసే మీకే భగవంతుడు ఉన్నప్పుడు మంచి మనసుతోటి మీకు సహాయం చేసిన వాళ్ళకి లేడా భగవంతుడు? ఇది ఎలా మర్చిపోయారు మీరు? ఆలోచించండి. ఏ కుటుంబాన్ని మీ అవసరాల కోసం వాడుకొని రోడ్డున పడేయకండి. అందరికీ మీలాంటి పిల్లలే.